సంకల్పం. పూర్వం బాబిరి జాతికి చెందిన ప్రజలు అడవిలో నివసిస్తూ ఉండేవారు. ఆ ప్రజలు వేటను తమ జీవనాధారంగా పాటించేవారు. అదే విధంగా క్రమం తప్పకుండా నిత్యం శివునికి పూజలు చేస్తూ ఉండేవారు. అలాంటి ఈ బాబిరి జాతికి పెద్ద త్రిగుప్పం. మరో 4 దినాల్లో శివరాత్రి రాబోతుందే, కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు మనం ఎప్పటి నుండే మొదలు పెట్టాలి. సరే పెద్దయ్యా, మీరు చెప్పినట్టే చేద్దాంగానే. ఈ మాట శివునికి అభిషేకం చేసేది ఎవరా? కొత్తగా అడుగుతావేంటి యాదయ్య? మన ఆచారం ప్రకారం ఎవరైతే వేటలో పులిగూర సంపాదిస్తారో వాళ్ళే అభిషేకం చేస్తారో. అందుకు అర్హత నాకే ఉంది. గర్వంతో మాట్లాడకున్నారప్ప. ఇందులో గర్వమేముంది పెద్దయ్య? ఈ తెగలో నన్ను మించిన వేటగాడు ఉన్నాడా? ఇక నీ మాటలు కట్టి పెట్టినారప్ప. ఎవరైతే ఆ శివునికి అభిషేకం చెయ్యాలని భావిస్తున్నారో వేటకు సిద్ధమవ్వండి. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, పులిని సంపకుండా గోరు సంపాదించాలా. అలా మాట్లాడిన తరువాత అందరూ తమ ఇళ్లకు బయలుదేరుతారు. మరోవైపు యాదయ్య ఇంటికి చేరుకునేసరికి గర్భవతిగా ఉన్న తన భార్య పనులు చేస్తూ ఉంటుంది. అప్పుడు యాదయ్య వెంటనే తన భార్యకు కొన్ని పనుల్లో సాయం చేస్తాడు. ఆ తర్వాత తన భర్త కోసం సిద్ధం చేసిన ఆహారం పళ్ళెల్లో పెట్టుకుని వస్తుంది. ఏవయ్యా, శివరాత్రి గురించి పెద్దయ్య ఏమైనా మాట్లాడా? మాట్లాడాడు లచ్చే, కానీ ఆ నారప్ప మాత్రం నన్ను రెచ్చగొట్టాలనే ఉద్దేశంతోనే మాట్లాడినట్టు అనిపించింది. మీ మధ్య ఎప్పుడూ ఉండే గొడవలే అవి. అసలు ఎందుకయ్యా నారప్ప అంటే కోపం? ఈ గూడెల్లోనే తనే గొప్ప వేటగాడనే పొగరలచ్చే. అందుకే ఈ మాట నేను పులిగోరు సంపాదించే శివునికి అభిషేకం చేస్తాను. ఆ మాటలు విన్న భార్య కాస్త కంగారు పడుతుంది. అది గమనించిన యాదయ్య, నువ్వేం కంగారు పడకలచ్చే. పోయినసారి మా నాయన ఇలాగే వేటకు పోయి తిరిగి రాలేదు. ఇవన్నీ మనకెందుకయ్యా? అంటే నన్ను పిరికాళ్ళ ఉండిపోమంటావా? అలా ఇద్దరి మధ్య మెల్లిగా వాదన మొదలవుతుంది. మరోవైపు నారప్ప తన ఇద్దరు స్నేహితులతో వేటకు సంబంధించిన విషయాలు మాట్లాడుతుంటాడు. మన పెద్దయ్య పులిని చంపకుండా పని పూర్తి చేయమంటున్నాడు. అది ఎలా కుదురుతుంది? అదే కదా మన ఆచారం. నాకు ఆచారాలతో పని లేదు. నేను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తా. పంతానికి పోయి పిచ్చి పనులు చేయకున్నారప్ప. ఆ శివుని మీద భక్తితో కార్యం మొదలుపెట్టు. నాకు సలహాలు ఇవ్వడం మానేసి ముందు మీరిద్దరూ విషపు బాణాలు తయారు చేయండి. విషపు బాణాలు దేనికి నారప్ప? అవునే లచ్చి, నీ పెనివిటి ఏటకెళ్తున్నాడంట, నిజమేనా? అవును, ఆ విషయం గురించి మాకు గొడవ కూడా అయ్యింది. ఆ శివుని మీద భారం వేసి వేటకి పంపులచ్చి, ఆ పరమశివుడే నీ పెనివిటికి రక్షణగా ఉంటాడు. అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ బుట్ట అల్లుతారు. ఆ తరువాత పని పూర్తవడంతో లచ్చి అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా కాసేపు ముందుకు నడిచిన తరువాత శివుని ప్రతిమ వద్దకు వెళుతుంది. అప్పుడు లచ్చి కళ్ళు మూసుకుని, మహాదేవా, నువ్వే నా భర్తకు రక్షగా ఉంటూ నిన్ను అభిషేకించుకునే భాగ్యం కలిగించు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శివుని వద్ద ఉన్న రుద్రాక్ష తీసుకున్న తరువాత ఆమె అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతుంది. అలా ఇంటికి చేరుకున్న లచ్చి యాదయ్యతో మాట్లాడుతూ వేటకు వెళ్లమని అంటుంది. ఆ మాటలు విన్న యాదయ్య ఎంతగానో సంతోషిస్తాడు. పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నా లచ్చే, ఖచ్చితంగా నేను అనుకున్నదే సాధించి తీరుతా. మీరు మాత్రం జాగ్రత్త. ఇదిగో ఈ రుద్రాక్ష కట్టుకో. నాకేం కాదులే లచ్చే, నువ్వు కంగారు పడకో. నా నమ్మకం కోసం కట్టుకో అయ్యా. సరే, నువ్వే కట్టు. అప్పుడు యాదయ్య భార్య తన భర్త చేతికి రుద్రాక్ష కడుతుంది. ఆ తరువాత యాదయ్య తన వేటకు కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వేటకు వెళ్లాల్సిన వారందరూ గూడెం పెద్ద ముందు సమావేశమవుతారు. మీ దృఢ సంకల్పం నెరవేరాలని పరమశివుణ్ణి వేడుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మీరంతా సూర్యాస్తమయం వేళకు గూడెం చేరుకోవాలా. మళ్ళీ చెబుతున్నా, జీవహింస జరగకూడదు అని కొన్ని హెచ్చరికలు చేస్తాడు. ఆ తరువాత అందరూ కలిసి ఉత్తరం వైపుకు బయలుదేరతారు. అలా వెళ్తున్న మార్గ మధ్యలో నారప్ప యాదయ్యను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతాడు. కనీసం వాడు కుందేలునైనా వేటాడగలడా? నాకు అదే అనిపిస్తుంది. ఏదేమైనా వేటలో నిన్ను మించిన వాడు లేడు. నా విషయం తెలిసి కూడా పోటీకి వచ్చిన వాళ్ళని ఏమంటారా? మూర్ఖులు అంటారు.
సరిగ్గా చెప్పావు. వారి మాటలను యాదయ్య ఏమాత్రం పట్టించుకోడు. ఆ తరువాత అందరూ విడివిడిగా పులి కోసం మాటు వేస్తారు. ఆ సమయంలో కొన్ని క్రూర మృగాల అరుపులు వినిపిస్తుంటాయి. మరోవైపు ఇంట్లో ఉన్న లచ్చి తన భర్త క్షేమంగా తిరిగి రావాలని దేవుణ్ణి వేడుకుంటుంది. నిజంగా పులి వచ్చే చోటు ఇదేనా? నీకు అంత అనుమానం ఉంటే అలా మధ్యకు వెళ్లి నిలబడు. నాకు చెప్పడం కాదు, నువ్వు వెళ్లి నిలబడు. అలా ఇద్దరూ వాదించుకుంటూ ఉంటారు. ఇద్దరూ కాసేపు నోరు మూస్తారా? నేను చెప్పిన ఆ విషపు బాణాలు ఎక్కడా అని నారప్ప వారి వద్ద నుండి విషపు బాణాలు తీసుకుంటాడు. అలా సమయం గడుస్తుంది. అప్పుడు ఒకసారి హఠాత్తుగా ఏదో చప్పుడు రావడంతో వారు కాస్త కంగారు పడతారు. ఆ తరువాత నారప్ప శబ్దం వచ్చిన వైపుకు బాణం గురిపెట్టి వదులుతాడు. ఆ తరువాత నారప్ప స్నేహితులు వెళ్లి చూడగా అక్కడ ఒక జింక చనిపోయి ఉంటుంది. ఎంత పని చేసావు నారప్ప. ఈ పని మన ఆచారానికి విరుద్ధమని తెలుసు కదా. నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసులే. ఈ విషయం పెద్దయ్యకి తెలిస్తే నిన్ను క్షమించరప్పా. అయినా నీతో నాకు మాటలేంటి? మనం పోదాం పదండి. నారప్ప తన స్నేహితులతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తరువాత యాదయ్య మరో దారిలో ముందుకు కదిలి వెళ్తాడు. అలా సమయం గడుస్తూ సాయంకాల వేళ అవుతుంది. కాని పులిజాడను కనిపెట్టలేకపోతారు. అప్పుడు నారప్ప వాళ్లకి పులి వెళ్లినట్టు అడుగుల గుర్తులు కనిపిస్తాయి. వెంటనే నారప్ప అప్రమత్తమై చుట్టూ చూస్తాడు. ఇంతలో హఠాత్తుగా ఒక పులి అమాంతం నారప్ప ముందు దూకుతుంది. అప్పుడు దగ్గరగా పులిని చూసిన నారప్ప స్నేహితులు భయంతో అక్కడి నుండి పారిపోతారు. దాంతో నారప్ప బాణం వదులుతాడు. కాని పులి తప్పించుకుంటుంది. ఆ తరువాత గట్టిగా గాండ్రిస్తుంది. యాదయ్య యాదయ్య, అక్కడ నారప్ప. ముందు నీళ్లు తాగండి. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగిందే? పెద్ద పులి వచ్చేసింది యాదయ్య. అక్కడ నారప్పని ఒంటరిగా వదిలి వచ్చేసాం. మీరు భయపడకండి, నన్ను ఆ చోటుకి తీసుకెళ్ళండి. వామో మేము రాము అని వారు భయపడి వెళ్లిపోతారు. ఆ తరువాత యాదయ్య నారప్పను వెతుక్కుంటూ బయలుదేరతాడు. మరోవైపు నారప్ప గాయపడి ఉంటాడు. అప్పుడు పులి అడుగులు వేస్తూ నారప్ప వైపు వస్తుంది. అయితే నారప్ప పారిపోలేని స్థితిలో ఉంటాడు. ఆ సమయంలో తనకు చావు తప్పదని నారప్ప గ్రహిస్తాడు. దాంతో నారప్ప కళ్ళు మూసుకుని ఉంటాడు. ఇంతలో పులి నారప్ప దగ్గరకు వచ్చి నోరు తెరవగా అంతలో ఆ చోటు వద్దకు చేరుకున్న యాదయ్య తనతో పాటు తెచ్చిన ఒక మత్తుమందు కుండను పులివైపు విసురుతాడు. దాంతో పులి ఆ వాసన పీల్చి పడిపోతుంది. నేను నమ్ముకున్న నా స్నేహితులు నన్ను వదిలి వెళ్లిపోయారు, కానీ నువ్వు నా ప్రాణాలు కాపాడడానికి వచ్చావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు. నువ్వంటే నాకు కోపం ఉంది నారప్ప. అలాగని ఆపద సమయంలో నీ సావుకు నిన్ను వదిలేసేంత కోపం కాదు. నీకు జీవితాంతం రుణపడి ఉంటాను యాదయ్య. అలా మాట్లాడుకున్న తరువాత యాదయ్య పులిగోరు తీసుకుంటాడు. ఆ తరువాత యాదయ్య ఒక పసర పులి నోట్లో పోసి అక్కడి నుండి బయలుదేరతాడు. కొద్ది సమయం తరువాత పులి తిరిగి లేస్తుంది. మరోవైపు యాదయ్య నారప్పను తీసుకుని గూడెం వద్దకు చేరుకుంటాడు. అలా అనుకున్నది సాధించి తిరిగొచ్చిన యాదయ్యను అందరూ మెచ్చుకుంటారు. ఏ శివరాత్రి రోజు ఆ శివునికి యాదయ్య చేతుల మీదుగా అభిషేకం జరగబోతోంది. పులిగోరు సంపాదించిన యాదయ్య శివరాత్రి రోజునాడు తన భార్యతో కలిసి అభిషేకం జరిపిస్తాడు. ఆ విధంగా అనుకున్నది సాధించడం కోసం యాదయ్య ఒక సంకల్పం పెట్టుకుని అందులో విజయం సాధిస్తాడు. For more videos, please subscribe our channel.